ఇతను ఒక పెద్ద లైవ్ ఎగ్జాంపుల్. ఇండియా సైంటిస్టులు ఎందుకు ఇండియాని వదిలేసి వెళ్తున్నారో అనేది. ఇతని పేరు శైలేందర్ సింగ్ గౌర్. ఇతను అలహాబాద్ యూనివర్సిటీ అండ్ ఐఐటి బిహెచ్ యూనివర్సిటీలో చదివాడు. సో 2007 లో ఒకసారి వీరి స్కూటర్ పాడైపోయింది. సో వీరి స్కూటర్ ని రిపేరింగ్ కోసం ఓపెన్ చేసినప్పుడు వీరి ఇంజన్ లో ఒక చాలా పెద్ద బ్లెండర్ చూశాడు. ఇతని బైక్ లో 4 స్టాక్ ఇంజన్ లో పిస్టాన్ క్రాక్ యొక్క 90 డిగ్రీస్ యాంగిల్ లో అమర్చి ఉంది. ఒకవేళ 6 స్టాక్ ఇంజన్ ని తయారు చేస్తే ఇంకా పిస్టల్ ని ఇలా 60 డిగ్రీ యాంగిల్ లో పెడితే చాలా ట్రస్ట్ జనరేట్ అవుతుంది. సో దాని వల్ల బైక్ చాలా మైలేజ్ ఇస్తుంది. సో దాని తర్వాత దాని మీద పని మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇతను చాలా కంపెనీస్ ని అప్రోచ్ అయ్యాడు, కానీ అందరూ రిజెక్ట్ చేశారు. సో తను తన ఓన్ ఖర్చులను తీసుకొని తన అన్ని ప్రాపర్టీస్ ని అమ్మేసి 18 ఇయర్స్ దాకా దీనిపై వర్క్ చేశారు. సో ఈ రోజు ఇతను ఎలాంటి ఇంజన్ తయారు చేశాడు అంటే కేవలం 1 లీటర్ పెట్రోల్ తో 176 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఇతని దగ్గర పేటెంట్స్ ఉన్నాయి, ఇంకా సర్టిఫైడ్ ఫోటోటైప్ ఇంజన్ కూడా ఉంది. కానీ ఎంత చేసినా కూడా ఇప్పటికీ ఇతనికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందలేదు. ఇంకా ప్రైవేట్ కంపెనీస్ కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఇదే వీళ్ళు అమెరికాకి వెళ్లి టెక్నాలజీ అడాప్ట్ చేస్తే మన ఇండియా నుంచి వెళ్లిపోయారని ఏడుస్తారు.